పొటాషియం క్రియేటినిన్ కంటే చాలా ప్రాణాంతకం మరియు దాని గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందుకే ఈరోజు నేను డాక్టర్ పురు ధావన్ పొటాషియం అంటే ఏమిటి, ఒక వ్యక్తి శరీరంలో అది ఎలాంటి పాత్ర పోషిస్తుంది మరియు క్రానిక్ కిడ్నీ వ్యాధి రోగులకు ఇది అత్యంత హానికరం అని ఎందుకు రుజువు చేస్తుంది అనే విషయాల గురించి ప్రతి వివరాల ద్వారా మీకు మార్గనిర్దేశం చేయడంలో చాలా ఆనందంగా ఉంది. ప్రాథమిక అంశాల నుండి ప్రారంభమవుతుంది. పొటాషియం అనేది సహజ ప్రక్రియ ద్వారా శరీరం ఉత్పత్తి చేయని ఖనిజం. దీని అర్థం ఒక వ్యక్తి తన పొటాషియం స్థాయిలను బాహ్య కారకాల సహాయంతో మాత్రమే నియంత్రించగలడు. మన శరీరం యొక్క నరాల మరియు కండరాల పనితీరుకు సహాయం చేయడంతో ఈ ఖనిజ స్థాయిని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. నేను దీన్ని మరింత సరళంగా చేయనివ్వండి. ఒక వ్యక్తి యొక్క శరీరంలో పొటాషియం స్థాయిలు సాధారణమైనట్లయితే శరీరాన్ని ఆరోగ్యకరమైన పనితీరులో ఉంచడానికి కండరాలు క్రమంగా శక్తిని పొందుతాయి. దీనికి విరుద్ధంగా అదే స్థాయిలు సాధారణం కానట్లయితే అది వికారం, బలహీనత మరియు నెమ్మదిగా పల్స్ రేటుకు దారితీస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కిడ్నీ రోగిలో పెరుగుతున్న పొటాషియం స్థాయిలు క్రియేటినిన్ స్థాయిలను పెంచడం కంటే ప్రాణాంతకంగా మారగలవని చెప్పడం తప్పు కాదు. మనందరికీ తెలిసినట్లుగా మన హృదయం మన అవయవాలన్నింటికీ ప్రతి సెకను రక్తాన్ని పంప్ చేయడానికి బాధ్యత వహిస్తుంది. అందువల్ల పొటాషియం స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లయితే అది ఖచ్చితంగా భారీ స్థాయిలో ప్రభావం చూపుతుంది. ఇది చివరికి గుండెపోటుకు దారితీస్తుంది. కానీ ఒక వ్యక్తి శరీరంలో పెరుగుతున్న పొటాషియం స్థాయిలకు మన కిడ్నీలకు ఏమి సంబంధం ఉంది? ఈ బీన్ ఆకారపు అవయవం యొక్క చిన్న పరిమాణంలో వెళ్ళవద్దు, ఎందుకంటే ఇది మిమ్మల్ని సజీవంగా ఉంచడానికి అత్యంత ముఖ్యమైన విధుల్లో ఒకటి. మన శరీరాన్ని ఇల్లులా భావించడానికి ప్రయత్నించండి. ప్రతి ఉదయం దానిని శుభ్రం చేయడం తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు మన శరీరం సరిగ్గా అదే పని చేస్తున్నందున పేరుకుపోయిన అన్ని వ్యర్థ పదార్థాలను శుభ్రపరిచే బాధ్యత మూత్రపిండాలపై ఉంది. అందువల్ల ఈ అవయవం సరిగ్గా పనిచేయడం చాలా ముఖ్యం. తద్వారా ఇది ఒక వ్యక్తి యొక్క శరీరం నుండి అన్ని వ్యర్థాలను క్రమం తప్పకుండా బయటకు పంపుతుంది. మూత్రపిండాలు మరియు పొటాషియం మధ్య సంబంధం చాలా ప్రత్యక్షంగా ఉంటుంది. నన్ను వివరించనివ్వండి. మూత్రపిండాల పనితీరులో తగ్గుదల పొటాషియం స్థాయిలను పెంచుతుంది, ఎందుకంటే వ్యర్థ పదార్థాలు క్రమం తప్పకుండా మరియు సాధారణ పద్ధతిలో బయటకు పోతాయి. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ వారి శరీరంలో పొటాషియం మొత్తాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది నేరుగా చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కానీ శరీరంలో ఉత్పత్తి అయ్యే క్రియేటినిన్ మరియు యూరియా కాకుండా పొటాషియం నేరుగా మనం తినే ఆహారం నుండి వస్తుంది. అందుకే నేను అన్ని సిడి రోగులకు తక్కువ పొటాషియం స్థాయిలు ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తినమని సలహా ఇస్తున్నాను. కానీ అందరూ ఏమి తినాలి మరియు దేనికి దూరంగా ఉండాలి అని గుర్తుంచుకోవడం సమస్యాత్మకం. నేను మళ్ళీ వచ్చాను, సాధ్యమైన ప్రతి విధంగా మీకు సహాయం చేయడానికి. పొటాషియం స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఒక వ్యక్తి తినాల్సిన అన్ని ఆహార పదార్థాలను త్వరగా పరిశీలించి అదే సమయంలో దూరంగా ఉండనివ్వండి. బ్రౌన్ రోటీ, బచ్చలికూర, పందికూర, మెంతికూర, ఆవాలు, కొత్తిమీర, పుదీనా మరియు బంగాళదుంప దుంప వంటి గడ్డ దినుసుల వంటి ఆకుకూరలు. బ్రౌన్ రోటీలకు నేను ఎప్పుడూ కట్టుబడి ఉండమని మరియు నా రోగులకు సూచించే వ్యక్తిగత నియమం. వేరు, టారో రూట్. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ తినడానికి సురక్షితమైన ఆహార పదార్థాలకు రావడం. మొక్కలు లేదా లతలపై పెరిగే అన్ని కూరగాయలు, దోసకాయ, సీసా పొట్లకాయ, చేదు మరియు ఓక్రా వంటివి ఖచ్చితంగా సురక్షితం. పండ్ల పరంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాటిలో కొన్ని మీ పొటాషియం స్థాయిలను పెంచుతాయి. అరటిపండ్లు, కివి, అవకాడోలు, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరంతో పాటు నిర్దిష్ట సిట్రస్ పండ్లను ఖచ్చితంగా నివారించాలి. వీటికి బదులుగా మీరు ఆపిల్, బొప్పాయి, జామ, చిక్కు వంటి పండ్లను పరిమిత పరిమాణంలో తినవచ్చు, అంటే సుమారుగా 1 కప్పు.
నా రోగులకు నేను ఎల్లప్పుడూ అనుసరించమని చెప్పే మరో నియమం ఏమిటంటే పొటాషియం స్థాయిలను పెంచడానికి నేరుగా దోహదపడుతుంది కాబట్టి ఏ రకమైన రసాలను తీసుకోకూడదని. దీని వెనుక లాజిక్ చాలా సూటిగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తితో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాసు యాపిల్ జ్యూస్ని తీసుకుంటే ఆ ఒక్క గ్లాసును పొందడానికి దాదాపు 3 నుంచి 4 వరకు ఆపిళ్లను ప్రాసెస్ చేయడం వలన అది తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది. తార్కికంగా చెప్పాలంటే, ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి ఆ 4 యాపిల్స్లోని మొత్తం పొటాషియంను తీసుకుంటాడు. అది ఒక గ్లాసులో ఉంటుంది. చివరికి పొటాషియం స్థాయిలను అధిక స్థాయికి నెట్టివేస్తుంది. దీనితో పాటు పొటాషియం పుష్కలంగా ఉన్న కొన్ని ఇతర వస్తువులకు దూరంగా ఉండాలి. మొదటిది తక్కువ సోడియం ఉప్పు. ఇది సాధారణంగా రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచడానికి వినియోగించబడుతుంది. అయితే రోగికి తెలియకుండా తీసుకునే ఉప్పులో సోడియం స్థాయిలు తక్కువగా ఉండేందుకు 15% ఎక్కువ పొటాషియం జోడించబడుతుందని ప్రజలకు తెలియదు. రెండవది, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లకు బెల్లం అన్ని వేళలా దూరంగా ఉండాలని నేను బాగా సిఫార్సు చేస్తున్నాను. ఆపిల్ లాజిక్ని ఇక్కడ కూడా అన్వయిద్దాం. చెరుకును ప్రాసెస్ చేయడం ద్వారా బెల్లం లభిస్తుంది. చెరుకు యొక్క సాంద్రీకృత వెర్షన్ పెద్ద మొత్తంలో పొటాషియంను కలిగి ఉంటుంది మరియు అందువల్ల చిన్న ముక్కను కలిగి ఉండటం వలన చివరికి పొటాషియం స్థాయిలు అధిక సంఖ్యలో పెరుగుతాయి. బదులుగా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఏదైనా తీపి తినాలనుకున్నప్పుడు రిఫైన్డ్ షుగర్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. నా ప్రకారం తో బాధపడుతున్న వ్యక్తి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నా సూచనలను జాగ్రత్తగా పాటిస్తే పొటాషియం స్థాయిలను తగ్గించడం చాలా సాధ్యమే. మీరు గమనిస్తే ఈ నియమాలన్నింటినీ అనుసరించి కూడా పొటాషియం స్థాయిలు తగ్గడం లేదని నేను తెలిసిన లీచింగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. లీచింగ్ అనేది మనం తీసుకోవలసిన ఆహారం నుండి పొటాషియంను వదిలించుకోవడానికి ఒక ప్రక్రియ. ఇది ఎంత మంచి అనుభూతిని కలిగించినా సిక్డి రోగులకు దీన్ని ఒక సాధారణ అలవాటుగా స్వీకరించమని నేను ఇప్పటికీ సలహా ఇవ్వను. కానీ ఎందుకు? మీ పొటాషియం స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి లీచింగ్ ప్రక్రియ ఒక సులభమైన మార్గం అనడంలో సందేహం లేదు. కానీ నెమ్మదిగా మరియు నిలకడగా శరీరంలోని ఇతర ఉపయోగకరమైన ఖనిజాలు మరియు విటమిన్లు పీల్చుకోవడం వలన బహుళ లోపాలకు దారితీస్తుంది. ఇది చాలా ఆరోగ్యకరమైన ఎంపికగా మారదు. కానీ ఒక వ్యక్తి ప్రక్రియను నిర్వహించాలనుకుంటే లీచింగ్ ప్రక్రియ ఎలా నిర్వహించబడుతుందో మీ అందరికీ వివరించడం నా బాధ్యత. ఇక్కడ బంగాళాదుంపను ఉదాహరణగా తీసుకుందాం. పొటాషియం అధికంగా ఉంటుంది మరియు భూమిపై దాదాపు ప్రతి ఒక్కరికి ప్రధాన ఆహారం. నా రోగులు అన్ని సమయాల్లో ఖచ్చితంగా నివారించడం ఎంత కఠినంగా ఉంటుందో ఫిర్యాదు చేయడం నేను తరచుగా చూస్తాను. అందువల్ల ఉత్తమంగా పనిచేస్తుందని నేను నమ్మే ప్రక్రియ 3 సాధారణ దశలను కలిగి ఉంటుంది. ఇది లీచింగ్ యొక్క విజయవంతమైన ప్రక్రియ కోసం ఒక వ్యక్తి అనుసరించాల్సిన అవసరం ఉంది. 1. మొదటి దశ కూరగాయలను పూర్తిగా తొక్కడం. 2. రెండవది, మీరు దానిని సుమారు 1 అంగుళాల చిన్న ఘనాలుగా కత్తిరించారని నిర్ధారించుకోండి. 3. చివరగా, ప్రక్రియ పూర్తి కావడానికి కూరగాయలు పాన్పైకి రావడానికి సిద్ధంగా ఉండటానికి ముందు సుమారు 4 నుంచి 5 వరకు గంటల పాటు చల్లటి నీటిలో నానబెట్టాలి. దూరంగా ఉండవలసిన అన్ని ఆహార పదార్థాలతో పాటు నేను హిమాలయన్ మరియు సముద్రపు ఉప్పును కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈ 2 రక్తపోటును నియంత్రించడంలో అత్యంత ప్రయోజనకరమైనవి. కానీ పొటాషియం స్థాయిలు ఎక్కువగా ఉంటే సాధారణ ఉప్పుకు మారాలని నా సలహా. కాబట్టి మనం వీటన్నింటినీ గాలికొదిలేస్తే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఏ రోగి అయినా పొటాషియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తినకుండా ఉండాలని సురక్షితంగా చెప్పవచ్చు. ఈ వీడియో మీకు అన్ని ప్రశ్నలకు సమాధానాలను అందించిందని నేను ఆశిస్తున్నాను. కానీ మీకు ఇంకా ఏవైనా ప్రశ్నలు మిగిలి ఉంటే మీరు మా వ్యాఖ్య విభాగంలో అడగవచ్చు మరియు నా బృందం దాన్ని పరిష్కరించడంలో మరింత సంతోషంగా ఉంటుంది.